I got nightmares in my head. గృహము అయితే బాలుర వసతి గృహం బీసీతో పాటు డిఎన్టీ అనేటటువంటి 2 వసతి గృహాలు దాదాపుగా 8 క్వార్టర్స్గా ఉండేటటువంటి వీటిలో ప్రభుత్వం గతంలో ఆర్ఎండ్బి అనేటటువంటి సంస్థ ద్వారా అద్దెకు తీసుకొని యొక్క వసతిని అయితే కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూసేటటువంటి ఈ బిల్డింగ్ పక్కనే గతంలో గ్రీన్ కో అనేటటువంటి సంస్థ డొనేట్ చేసినటువంటి ఒక డైనింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉండేటటువంటి వసతి గృహ విద్యార్థులు భోంచేసే సమయంలో వరండా అనేటటువంటి వాటిని ఏర్పాటు చేసి ఇక్కడే షెడ్డు లాగా మెయింటైన్ చేయడం కూడా జరిగింది. గతంలో వర్షం వస్తే కూడా వర్షపు చినుకుల్లో అలానే భోంచేస్తున్నటువంటి సందర్భాలు ఒక సంస్థ ముందుకొచ్చి ఈ యొక్క డైనింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు. అయితే ఇటీవల కాలంలో దాదాపుగా ఈ వసతి గృహాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అయితే ఈ సంవత్సరము 13వ తేదీ జూన్లో ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలలన్నీ పునఃప్రారంభం కావడం జరిగింది. అయితే ఇటీవల ఈ వసతి సంబంధించినటువంటి వసతి గృహ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నత సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఈ జూన్ సంబంధించినటువంటి 13వ తేదీ స్కూల్స్ ఓపెన్ కావడంతో అధికారులు 15వ తేదీ ఒక ప్రకటనను జారీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రకటనను ఇక్కడ ఉండేటటువంటి బీసీ డిఎన్టీ సంబంధించినటువంటి వసతి గృహాలు బాగులేవు, వాటికి సంబంధించి వర్క్ చేయించాలంటూ కూడా ప్రభుత్వానికి నివేదికను పెట్టడం జరిగింది. ఉన్నత అధికారులు ముందస్తు నిర్ణయాలు ముందస్తు నిర్ణయం తీసుకోకపోవడం ఒక నిర్లక్ష్యం. అయితే స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి నిర్మానుష్యంగా ఉండేటటువంటి ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో వీటిలో పూర్తి స్థాయిగా మొత్తం దేనికి ఇది కాకుండా చెత్తా చెదారంతోనూ నిండిపోయినటువంటి విజువల్ని మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. అయితే శిథిల వ్యవస్థకు చేరినటువంటి ఈ వసతి గృహాల్లో విద్యను అభ్యసించడం విద్యార్థులకు పెను భారంగా మారింది. ఉన్నత సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం, గతంలో ఉండేటటువంటి ఈ భవనాలు పూర్తిగా అద్దె చెల్లిస్తూ ఉండేటటువంటి ఈ బిల్డింగ్లలో ఈ సంవత్సరం ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా టీసీలు తీసుకొని వెళ్ళి తమ గ్రామాల్లో స్కూల్కి వెళ్తున్నారా లేక విద్యను మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారా అనేటటువంటి గణాంకాలు కూడా పూర్తిగా అధికారులే వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిర్ణయం తీసుకున్నటువంటి అధికారులు మీద ఖచ్చితంగా తక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా తల్లిదండ్రులు కావచ్చు లేదా విద్యార్థి సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి శిథిల వ్యవస్థకు చేరినటువంటి ఈ వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వసతి గృహాలను జిల్లాలో ఉండేటటువంటి వసతి గృహాలన్నింటినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా వీటిని బాగు చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. అయితే ఈ సంబంధించినటువంటి ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే తీసుకున్నారో ఉన్నత అధికారులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలతో విద్యార్థుల సంబంధించినటువంటి డ్రాప్అవుట్స్గా మారుతారా లేక పిల్లలను ఖచ్చితంగా స్కూల్కి తీసుకెళ్తారా అనేటటువంటి అంశాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఉన్నతాధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా పేరెంట్స్ కావచ్చు లేదా విద్యార్థి సంఘం వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నగరంలో నిర్వహిస్తున్నటువంటి బీసీ డిఎన్టీ హాస్టల్ సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కొంతమంది విద్యార్థుల చదువులు ఆగినట్లుగా తెలుస్తూ ఉంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఆ విద్యార్థులు చదువుకుంటున్నారా లేదా ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూడాలి? మరి ఈరోజు కర్నూలు జిల్లాలోన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా సిగ్గుమాలినటువంటి చర్య. మరి గతంలోన విద్యార్థి సంఘాలుగా ప్రతి హాస్టల్కి కూడా సొంత భవనాలు నిర్మించండి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఒక ఎస్సీ హాస్టల్ని మాత్రమే కర్నూలు నగరంలో తీసేయడం, మరి ఇంత లేచినటువంటి నగరంలోన పిల్లలు ఉండటానికి 1 నుంచి 10 వరకు చదువుకునేటువంటి పిల్లలు ఉండడానికి
ఒక్క ఎస్సీ హాస్టల్ కూడా లేకపోవడం కూడా సిగ్గుమాలినటువంటి చర్య అని మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలోనే కర్నూలు నగరంలో బీ క్యాంప్లో ఉన్నటువంటి బీసీ హాస్టలు, దానికి ఆనుకొని ఉన్నటువంటి డిఎన్టీ హాస్టలు, 2 హాస్టళ్ళని కూడా భవనాలు సరిగా లేవు, అక్కడ కారుతా ఉందన్న ఉద్దేశంతో మరి ఈరోజు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఆ హాస్టల్ని మొత్తాన్ని క్లోజ్ చేసేసి గతంలో ఉన్నటువంటి అడ్మిషన్లను కూడా వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే కర్నూలు జిల్లా ఒక ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లాలోనే పిల్లలు చదువుకునేటువంటి బాయ్స్కి సంబంధించినటువంటి 1 నుంచి 10 వరకు ఏ ఒక్క హాస్టల్ కూడా కర్నూలులో లేదు. మరి పక్కలు ఉన్నటువంటి మండలాల్లోనైనా ఏమన్నా జాయిన్ చేపిస్తామంటే అక్కడ కూడా సీట్లు లేవు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి పెద్దపాల్లో చూసుకున్నట్లయితే సీట్లు లేవు, ఫ్యాకల్టీ లేదు, ఇంకోటి లేదని చెప్పేసి విద్యార్థులకి సీట్లు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి త్వరలోనే మనం చూడొచ్చు, ఈ సంవత్సరం జూన్ 13వ తేదీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. అధికారులు 15వ తేదీ ప్రకటన ఇవ్వడం జరిగింది. గతంలో ఎందుకు ఈ ప్రకటన ఇవ్వలేదు? అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పిల్లలు చదువుకోలేక ఇండ్ల దగ్గరే ఉన్నారనేటటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నిజంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మేడం గారిని మేము గతంలోనే ఫస్ట్ స్టార్టింగ్లోనే అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి, కొంత భవనాలు ఏదో చూస్తామంటా ఉన్నారు, వాటిని చూడండి మేడం అని చెప్పేస్తే మేడం గారి విద్యార్థి సంఘాలకు మేము ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాము, కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు మాకే అని చెప్పేసి చేతులు దుడుపుకొని మరి హాస్టల్ని ఎత్తేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్కి హాస్టల్ పెట్టడానికి ఒక్క భవనం కూడా దొరకట్లేదు అంటే నిజంగా అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇటువంటి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కర్నూలు జిల్లా నుంచే కాదు వారి ఉద్యోగాల నుంచి కూడా తీసివేయాలని చెప్పేసి ఈరోజు ఏఐషెఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే మరి కొంతమంది విద్యార్థి నేతలు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వందలాది మంది విద్యార్థులు వీధి బాలురుగా మారి స్టడీకి దూరం అవుతూ ఉన్నారనేటటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? మేము ఒక 1 వీక్ బ్యాక్ మేడాన్ని కలవడం జరిగింది. ప్రధానంగా ఈ కర్నూలు నగరంలో 1 నుంచి 10 తరగతి వరకు ఉన్న హాస్టల్ ఒకటే. నేను కూడా హాస్టల్ని చదివాను. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఆ భవనంలో వర్షం పడితే కారడము చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ భవనము. అయితే మేడం గారు లేదంటే వెల్ఫేర్ మేడం గారు లేదంటే వార్డెన్ గారు కావచ్చు ముందుగానే ఆల్టర్నేట్ హాస్టల్స్ను లేదంటే ఆల్టర్నేట్ భవనాలను చూసుకోవాలి. ఎందుకంటే కర్నూలు నగరం నిరంతరం వలసలు పోతుంటారు. నగరం కావచ్చు, పశ్చిమ జిల్లాలో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ హాస్టల్లో వదిలిపోతుంటారు. అలాంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళ విద్యార్థులతో పాటు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులు చదువు దూరం అవుతున్నారు. చదువు దూరం అంటే ఒక రకంగా విద్యార్థులు గవర్నమెంట్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తూ హాస్టల్ పెట్టకుండా లేదంటే హాస్టల్ భవనాలు చూడకుండా మేము చూస్తున్నాం ఎవరు ఇవ్వట్లేదని ఒక నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, ఎందుకంటే కూతవేడు దూరంలోనే కలెక్టర్ ఆఫీస్కు ఆ భవనం ఉంది. కాబట్టి ఆ భవనం ఎక్కడున్నా లేదంటే ఎక్కడ పెట్టాలన్నా కొద్దిగా చూసి యాజ్ ఎర్లీ పాసిబుల్ తొందర పెట్టాలి. ఎందుకంటే విద్యార్థులు చాలామంది హాస్టల్కి వచ్చి వెనక్కిపోతున్న హాస్టల్ లేదనేసి ఏదో మండలాలు పోతే సీట్లు ఇవ్వని పరిస్థితి. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు ఉన్నతాధికారులు కావచ్చు వెంటనే జోక్యం చేసుకొని హాస్టల్ పెట్టాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. జూన్ 13 స్కూల్స్ ప్రారంభమయ్యాయి. స్కూల్స్ ప్రారంభమైన తర్వాత ఈ ప్రకటన ఇవ్వడం, ఈ ప్రకటన ఇచ్చినటువంటి అధికారుల మీద ఎందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు? అదే ఎందుకంటే జూన్ 13 ఇవ్వకుండా అంటే ఎన్నికల ముందే ఇవ్వాలి, ఏదంటే మేము ఎన్నికల పనిలో ఉన్నాము అనే ఒక సమాధానం చెప్తున్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే విద్యార్థి చదువుల కోసం మనం దోహదపడాలి, ఆ రకంగా ఉండాలి తప్ప అధికారులు వేరే స్టేట్మెంట్లు ఇవ్వడం పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ ధోరణి మారుకొని హాస్టల్ భవనాలు చూడాలి. అదేవిధంగా కలెక్టర్ గారు మొన్ననే చార్జ్ తీసుకున్నారు. కలెక్టర్ గారు వెంటనే విజిట్ చేసి ఏదైతే ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పరిష్కరించాలి. అదేవిధంగా ఈ హాస్టల్ ఏర్పాటు చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అయితే బ్రదర్ చెప్పండి, జిల్లాల్లో హాస్టళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి? ఇప్పటికే జిల్లాలో ఉండేటటువంటి కొన్ని ఎస్సీ హాస్టల్స్ లాస్ట్ ఇయర్ మూతపడడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఉండేటటువంటి జిల్లాలో ఉండే 3 డిఎన్టీ హాస్టల్లో ఈ హాస్టల్ కూడా మూతపడడం జరిగింది. బీసీ కూడా మూతపడ్డాయి. ఎలా చూడాలంటారు? ఈరోజు బీసీ సంక్షేమ అధికారిగా ఉన్నటువంటి వెంకటలక్ష్మి మేడం గారు ముఖ్యంగా మన జిల్లాలో బీసీ హాస్టళ్ళ పైన విజిట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆమెకి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కూడా బీసీ సంక్షేమ అధికారితో పాటు కార్పొరేషన్, అదేవిధంగా ఇంకా 3 శాఖల్లో ఎఫ్ఏసి ఇవ్వడం జరిగింది.
మొత్తం ఒక అధికారికి ఒక 5 స్థానాల్లో 5 ఉన్నతమైనటువంటి అంగన్వాడీ దాంట్లో కూడా 5 స్థానాల్లో ఇవ్వడం వల్ల ముఖ్యంగా బీసీ విద్యార్థులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొదట్లో ఏ హాస్టల్లో కానీ, కాలేజ్ హాస్టల్లో కానీ, డిఎన్టీ హాస్టల్లో కానీ ఏ హాస్టల్లో కూడా విద్యార్థులు జాయిన్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విద్యార్థి సంఘాలుగా కలెక్టర్ గారిని, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని, డిఆర్ఓ గారిని కలిసి అప్పుడు వాళ్ళ అధికారులు బీసీ సంక్షేమాధికారి చెప్పడం వల్ల అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అప్పుడు ప్రకటన ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా ఏ అడ్మిషన్ తీసుకోరాలేదు. చాలామంది విద్యార్థులు ముఖ్యంగా వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి విద్యార్థులని హాస్టల్ వదిలి వలసలకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి విద్యార్థి తల్లిదండ్రులు రోజు హాస్టల్ రావడం, సీట్లు లేవని చెప్పడం ఇలాంటి చాలా రోజులుగా జరుగుతున్న క్రమంలో విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగానే ఆ రోజు సీట్లు రావడం జరిగింది. ముఖ్యంగా బీసీ సంక్షేమ అధికారిగా ఉన్నటువంటి వెంకటలక్ష్మి గారిని వెంటనే ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క హాస్టల్ నిర్లక్ష్యానికి ఆమెకి వేరే శాఖల్లో పదవులు ఇవ్వడం కూడా ఒక మైనస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ టీసీలు తీసుకొని వెళ్ళినటువంటి బీసీడీఎన్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కనీస బాధ్యత అధికారులు తీసుకోలేదు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వీధి కార్మికులుగా ఉన్నారు, స్కూళ్ళకి వెళ్ళలేదనేటటువంటి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. రాష్ట్రంలో కాదు, జిల్లాలో కానీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పేరుకు మాత్రం మేము సంక్షేమాన్ని రూపుదిద్దుతాం, సంక్షేమ హాస్టల్లో అవుతున్న విద్యార్థులకి మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళ వేదికల్లోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నది. మెస్ ఛార్జీలు లేవు, కాస్మెటిక్ ఛార్జీలు లేవు, సొంత భవనాలు లేవు, ఉన్న భవనాలు మరమ్మతులు లేనటువంటి పరిస్థితి. బయటకు మాత్రం బీసీ సంక్షేమానికి వేల కోట్లు నిధులు కేటాయించాలని ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడ కూడా హాస్టల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. కానీ బీసీ వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు బీసీ హాస్టల్లో కానీ, ఎస్సీ హాస్టల్లో కానీ, మైనార్టీ హాస్టల్లో కానీ అందరూ కూడా విద్యార్థుల సీట్ల కోసం ఎగబడుతున్నా కానీ అధికారులు మాత్రం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు టీసీలు తీసుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. వారిపైన వెళ్తున్నారనే ఒక వేరే చోటుకి వెళ్తున్నారనే అపోహ ఉంది. కానీ బీసీ హాస్టల్ అభివృద్ధి గురించి కానీ, బీసీ హాస్టల్ల విద్యార్థుల గురించి కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది మొత్తంగా జిల్లాలో ఉండేటటువంటి హాస్టళ్ల పరిస్థితి కావచ్చు, ఇక్కడ బీ క్యాంప్లో ఉండేటటువంటి బీసీడీఎన్టీ హాస్టళ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండటంతోనే ఈ యొక్క అధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి అధికారులు ముందస్తుగా విద్యార్థులకు సంబంధించి ప్రైవేట్ సంబంధించినటువంటి భవనాల్లో కానీ ఏర్పాటు చేసి తమకు విద్యకు ప్రోత్సహించే విధంగా ఉండాలి. అధికారులు తీసుకున్నటువంటి అనాలోచిత ధోరణి ఏదైతే ఉందో ఈ విద్యార్థులకు పూర్తిగా విద్యను దూరం చేసే విధంగా ఉందంటూ కూడా విద్యాసంఘ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా అధికారులు రానున్న రోజుల్లో విద్యార్థులకు విద్యను అందించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ చర్యలకు పాల్పడినటువంటి అధికారుల మీద కూడా తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు హాస్టల్ అందుబాటుకు తీసుకొని వచ్చే విధంగా ఉండాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు. For more videos like this, subscribe Big TV channel.